ప్రభునందు అత్యంత ప్రేమైన వారలారా, మరొక మారు ఈ శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినమందు మన రక్షకుడు ప్రభు అయిన యేసునామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను. మీరంతా కూడా ఆసక్తితో దేవుణ్ణి మాతో కలిసి ఆరాధించడానికి మాత్రమే కాకుండా జీవము గల ఆయన మాటలు వినాలని మీరంతా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మరి ముఖ్యంగా సాధారణంగా దేవుని సంఘములో బోధకులు, సేవకులు, విశ్వాసులు మాట్లాడటానికి ఇష్టపడినటువంటి ఒక అంశం, అయితే మానవ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నటువంటి ఒక గంభీరమైన అంశం మీద మీతో మాట్లాడాలని కొన్ని దినములుగా నేను ప్రేరేపించబడుతున్నాను. దాని ఫలితమే ఈ దినాన ఈ యొక్క అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రియులారా, మీకు అందరికీ తెలిసిన విధంగా ఆత్మహత్య, సూసైడ్ అనేటువంటి అంశం మీద ఈ దినాన ప్రత్యేకించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. ప్రపంచమందంతటా కూడా మానవ జీవితాలను కబళించి వేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి సమస్య ఆత్మహత్య. సూసైడ్ అనేది ఇట్స్ అ ప్రాబ్లమ్ దట్ ఈస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇట్ ఇస్ ప్రివలెంట్ ఇన్ ఎవ్రీ కంట్రీ, ఇన్ ఎవ్రీ సిటీ, ఇన్ ఎవ్రీ ప్లేస్. ప్రపంచంలో చాలామంది దీని బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతూ ఉంటున్నారు. మరి ముఖ్యంగా ఈ దినముల్లో కూడా మనం చూసినట్లయితే పరీక్షల్లో ఫెయిల్ అయినందున, లేక కొంతమంది అయితే మార్కులు తక్కువ వచ్చిన కారణాన్ని బట్టి కూడా జీవితం విలువ తెలియకుండా తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించి వేసుకుంటున్నారు. తమ కుటుంబాలకు విషాదాన్ని, కన్నీళ్లను, దుఃఖాన్ని విడిచి వెళ్ళిపోతుంటున్నారు. అంత మాత్రమే కాదు, చదువులో మాత్రమే కాదు, కానీ విచిత్రం ఏంటంటే పబ్జీ, టిక్టాక్ ఇలాగ గేమింగ్ యాప్స్, వీడియోస్, వీటిలో కూడా కొంతమంది తమ ప్రాణాలు మరి తీసుకోవడం, బలవన్మరణానికి పాల్పడ్డము చాలా బాధను కలిగించేటువంటి విషయంగా నేను ఈ దినాన మీకు తెలియపరుస్తుంటున్నాను. అలాగే ఈ మధ్యకాలంలో మరి ఒక యవ్వనస్తుడు, మరి సినీ రంగంలో ఎంతగానో రాణించినటువంటి ఒక సినీ హీరో, యవ్వన కాలంలోనే బాగా పైకి వచ్చినటువంటి వాడు, మరి సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనేటువంటి వ్యక్తి కూడా బలవన్మరణానికి పాల్పడ్డము భారతదేశంలో చాలా మందిని కలిసివేసినట్టుగా సోషల్ మీడియా ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ప్రపంచంలో అతిపెద్ద సమస్యల్లో ఒక సమస్య సూసైడ్, ఆత్మహత్య అనేది ఒక గంభీరమైనటువంటి సమస్య. అండ్ ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్. దాని గురించి మాట్లాడాలి, దాని గురించి తెలుసుకోవాలి, దాని వెనకాల ఉన్న సత్యాలు మనం గ్రహించాలి, బైబిల్ వాక్యం ఏం చెబుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, మానవ జీవితానికి ఉండేటువంటి విలువలు ఏంటో ఎరిగేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ఉద్దేశంతోనే ఈ దినాన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతుంటున్నాను. కాబట్టి దయచేసి ఈ వాక్యోపదేశం అంతా కూడా నేను ముగించేంత వరకు మీ శ్రద్ధ వాక్యం మీద నిలపమని, అటు ఇటు మరలకుండా మీరున్న స్థలాల్లోనే మీ మొబైల్ ఫోన్స్ మీద కానీ మరి దేని మీద కానీ దృష్టి పెట్టకుండా, అంటే మొబైల్ ఫోన్స్ ద్వారా మీరు లైవ్లో ఇది చూడండి కానీ మిగతా విషయాల మీద దృష్టి పెట్టకుండా దయచేసి వాక్యం మీద మీ యొక్క ధ్యానాన్ని కేంద్రీకరించాల్సిందిగా నేను సవినయంగా మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, statistics reveal that in 2016 India had the highest suicide rate in Southeast Asia. దక్షిణ తూర్పు భాగంలో, ఆసియా ఖండంలో భారతదేశంలో 2016లో అత్యధికమైనటువంటి ఆత్మహత్యలు నమోదైనట్టుగా మనకు అంకెలు చెబుతున్నాయి. అంత మాత్రమే కాదు, కానీ గత 3 సంవత్సరాలుగా మన దేశంలో ఎంతమంది ఆత్మహత్య వలన మరణించారన్నటువంటి సంఖ్య భారత ప్రభుత్వం ఇంకా వెల్లడి చేయలేదు, బయట పెట్టడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే అది చాలా గంభీరమైనటువంటి విషయం, చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైన వివరాలు ఇంకా బయటికి రాలేదు, వస్తాయో లేదో కూడా తెలియదు. అయితే సూసైడ్ కంటిన్యూస్ టు బి వన్ ఆఫ్ ద గ్రేవెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ కిల్లర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యధిక మంది ప్రాణాలు తీసుకునేటువంటి ఒక అతిపెద్ద మరణాలకు కారణమైనటువంటి సమస్య ఏదని చూసినట్లయితే ఆత్మహత్య, సూసైడ్. కాబట్టి గ్లోబల్ సూసైడ్ రేట్ మనం 2016లో చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 2016లో 1,011 మంది చనిపోతే కేవలం మన భారతదేశంలో మాత్రమే 1,17 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎప్పుడు? 2016లో. ఆ లెక్కన మనం అంచనాలు వేసి చూసినట్లయితే 2,25,000 మంది, 2,25,000 people killed themselves in 2016 alone in our country. భారతదేశంలో మాత్రమే 2,25,000 మంది ఆత్మాహుతికి పాల్పడ్డారు, బలవన్మరణానికి పాల్పడినట్టుగా చూస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా మనకు స్టాటిస్టిక్స్ లేవు కాబట్టి సంవత్సరానికి సగటున ఎంత కాదన్నా ఒక 5% వృద్ధి రేటు మనం వేసుకున్నా కూడా గత సంవత్సరంలో 2,60,000 మంది అయినా చనిపోయి ఉంటారు. మరి ఈ సంవత్సరం ఇంకెంతమంది చనిపోతారో ఈ భయంకరమైనటువంటి ఆత్మహత్య వల్ల మనకు తెలియదు. బై అండ్ లార్జ్ పీపుల్ కమిట్ సూసైడ్ ఫర్ వేరియస్ రీజన్స్. అనేకమైన కారణాలని బట్టి
ప్రపంచంలో చాలామంది తమ ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు నిరాశ, నిస్పృహ, ఒంటరితనం, నష్టం, వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగంలో కానీ మరి ఏదోనో విధంలో కానివ్వండి నష్టము, అపజయము, ప్రేమలో అపజయము లేకపోతే పరాజయము, అలాగే బిజినెస్లో అపజయము, పరీక్షల్లో చదువుల్లో అపజయము, అలాగే కడకు గేమ్స్లో కూడా ఆడేటువంటి వీడియో గేమ్స్లో ఆటల్లో కూడా అపజయం పొందేటువంటి వారు ఉంటున్నారు. వాటిని బట్టి ఆర్థిక సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని బట్టి, అప్పులు, డెట్స్ని బట్టి, కుటుంబ కలహాలు, ఇళ్లలో భార్యాభర్తల మధ్యన కుటుంబీకుల మధ్యన జరిగేటువంటి గొడవలను బట్టి, అన్నదమ్ముల అక్కచెల్లెలు మరి సహోదరుల మధ్యన జరిగేటువంటి గొడవలను బట్టి, కలహాలను బట్టి, అలాగే కోపం, కొన్నిసార్లు కోపం కట్టలు తెంచుకున్నప్పుడు దాన్ని బట్టి కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి వారు ఉన్నారు. తీరని వేదన, ఏదైనా బాధ కలిగించే సంఘటన జరిగినప్పుడు, మనం ప్రేమించినటువంటి వారు ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు, అకాల మరణం చెందినప్పుడు, ఇలాంటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు కలిగేటువంటి తీరని వేదన ఒక కారణం. అలాగే వైరాగ్యం, ఏమిటి జీవితం, ఏమిటి బ్రతుకు అనేటువంటి వైరాగ్యం కలిగినప్పుడు ఆ వైరాగ్యాన్ని బట్టి, అలాగే అపరాధ భావం, తప్పు చేశానన్నటువంటి ఒక భావం మనల్ని కలచివేసినప్పుడు, మన హృదయం మీద దాని యొక్క భారం మోయలేనంత బరువుగా మారినప్పుడు అది కూడా ఆత్మహత్యకు ఒక కారణంగా మారిపోతూ ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి, ఉద్యోగాల్లో, చదువులో, మరి కుటుంబాలు పెట్టేటువంటి ఒత్తిడి, కొన్నిసార్లు నువ్వు బాగా చదవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఎన్ని మార్కులు తెచ్చుకోవాలని బలవంతంగా కొంతమంది, ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోవాలి తమ పిల్లలని చెప్పి బలవంతం చేస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో, లేకపోతే ఉద్యోగంలో బాసులు పెట్టేటువంటి ఒత్తిడి, కుటుంబంలో వచ్చే ఒత్తిడి, ఆ మానసిక ఒత్తిడికి గురై కొంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటారు. అలాగే అనారోగ్యాన్ని బట్టి కొంతమంది మానని రోగాలు, వ్యాధులు తమని బాధ పెడుతున్నప్పుడు వాటిని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ఆత్మహత్యలన్నీ కూడా ఎందుకు జరుగుతాయని చూసినట్లయితే, ఆత్మహత్యకు ముందు మనిషి మానసిక మాంద్యం గుండా వెళతాడు, మెంటల్ డిప్రెషన్ గుండా వెళ్తాడు. ఆ డిప్రెషన్ గుండా వెళ్ళి దాన్ని జయించలేని పరిస్థితుల్లో చివరికి ఓటమి పాలై తన ప్రాణాన్ని పెట్టువాడిగా ఉంటాడు. అయితే కాదేది ఆత్మహత్యకు అనర్హం అంటూ అపవాది అయినటువంటి సాతాను కూడా మనుష్యులు ఆత్మహత్యకు పురికొల్పబడ్డానికి ఎన్నో కారణాలు చూపిస్తాడు. చివరికి మానసిక మాంద్యాన్ని సృష్టిస్తాడు. చాలామంది ఆ సత్యాన్ని గ్రహించక వాడు వేసేటువంటి ఉచ్చులో, వాడు వేసేటువంటి వలల్లో చిక్కుకొని తమ జీవితాల్ని అర్ధాంతరంగా ముగించుకునేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే ఈరోజు ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి మీలో ఎవరికైనా అలాంటి తలంపులు కనుక, ఆలోచనలు కనుక ఉన్నట్లయితే, అలాగే ఇంతవరకు ఉన్నటువంటి వారితో కూడా మరి పోల్చి చూసినట్లయితే, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, దట్ యు ఆర్ నాట్ అలోన్ ఇన్ యువర్ థాట్స్. మీరు ఒంటరి వారు కాదు. ప్రపంచంలో చాలా మందికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నేను ఎందుకు బ్రతికి ఉన్నాను, బ్రతికి ప్రయోజనం ఏంటి, ఎవరి కోసం బ్రతకాలి, నా జీవితాన్ని ముగించుకుంటే పోలేదా, ఎవరిని సంతోష పెట్టడానికి, ఎవరిని ఉద్ధరించడానికి నేను బ్రతకాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ప్రపంచంలో కొన్ని లక్షల మంది అలాంటి ఆలోచనల గుండా వెళతారు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఓవర్కమ్ ఇట్. దట్స్ అ గుడ్ న్యూస్. కొన్ని లక్షల మంది ఈ అనుభవాల గుండా, ఆ తలంపుల గుండా వెళతారు, కానీ అందులో అధిక శాతం మంది దాన్ని జయించేవారుగా ఉంటారు. అయితే కొంతమంది దాని వెనుక ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేక, జీవానికి మరణానికి మధ్య ఉండేటువంటి ఆ ఒక్క క్షణం ఆలోచించలేకపోవడాన్ని బట్టి తమ జీవితాలు ముగించుకొని తీరని వేదన, దుఃఖము తమ ప్రియులకు మిగిల్చి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. అట్ సమ్ పాయింట్ ఇన్ లైఫ్, all of us, every one of us go through depression, although the degree may vary. అందరూ కూడా ఇలాంటి అనుభవాల గుండా ఏదో ఒక సమయం గుండా వెళ్తాం. మానసిక ఒత్తిడిని బట్టి కొద్దిపాటి మాంద్యం ప్రతి ఒక్క మనిషి అనుభవిస్తాడు. అయితే ప్రతి మాంద్యము కూడా ఆత్మహత్యకు దారి తీయదు. ఎందుకంటే కొంతమంది దృక్పథం వేరేగా ఉంటుంది కాబట్టి దాన్ని జయించగలుగుతూ ఉంటారు. ఈ దినాన అందరి దృక్పథం మార్చాలనేటువంటి మంచి సంకల్పంతో ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, డిప్రెషన్ గుండా వెళ్ళిన ప్రతి ఒక్కరూ సూసైడ్ చేసుకోరు. మానసిక ఒత్తిడికి గురైన ప్రతి ఒక్కరూ ఆత్మహత్య చేసుకోరు. మీకు తెలుసో తెలియదో కానీ నేను కూడా ఒకప్పుడు ఈ మానసిక ఒత్తిడికి, మాంద్యానికి గురై, ఈవెన్ ఐ వెంట్ త్రూ డిప్రెషన్ అండ్ సూసైడల్ థాట్స్. నా కుటుంబానికి కూడా తెలీదు. దేర్ వాజ్ అ టైమ్ వెన్ ఐ థాట్ దట్ సూసైడ్ వాజ్ ది ఆన్సర్ టు మై ప్రాబ్లమ్స్. నేను నా జీవితాన్ని ముగించుకోవాలని చెప్పి ఒకసారి కాదు కానీ 2 సార్లు అనుకున్నాను. అయితే దేవుని అత్యంత కృపను బట్టి, ఆశ్చర్యకరమైన ప్రేమను బట్టి నేను ఇది నా సజీవుడిగా ఉండడం మాత్రమే కాదు కానీ దేవుని జీవము గల మాటలు అనేకులు బోధించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. నా వ్యక్తిగత జీవితంలోంచి కొన్ని మాటలు మీతో పంచుకొని నేను ముందుకు మిమ్మల్ని తీసుకెళ్తాను. చూడండి, నేను ఈ విషయం గురించి చాలామంది బోధకులు మాట్లాడడానికి ఇష్టపడరు. ఈ అంశం గురించి ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. కానీ నేను సుత్తి లేకుండా సూటిగా మాట్లాడడానికి ఇష్టపడతాను. ఏదున్నా కరాఖండిగా ఉన్నట్టుగా చెప్పడం నాకు ఇష్టం. అలాగే నేను అనుభవించని దాన్ని చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను కూడా ఈ అనుభవం గుండా వెళ్ళాను కనుక నా అనుభవాలు మీతో పంచుకోవాలని ప్రేరేపించబడుతుంటున్నాను.
ఒకప్పుడు జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్లో మాత్రమే కాదు కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి గాయకుల్లో దేవుని మహాకృపను బట్టి నేను కూడా ఒక గాయకుడిగా ఉండి ఉంటున్నాడు. ఆ దినముల్లో నేను సినిమా పాటలు పాడేవాడిని, రకరకాల పాటలు పాడేవాడిని, స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ ఇచ్చేటువంటి వాడిని, స్టేజ్ మీద పాటలు పాడేవాడిని. అనేక వందల క్యాసెట్లలో నా యొక్క పాటలు రికార్డ్ చేయబడ్డాయి. భారతదేశంలో దాదాపు 2000కు పైగా స్టేజ్ షోస్ చేశాను. అలాగే బొంబాయి, మద్రాసు, బెంగళూరు ఇలాగా మహాపట్నాలకంతా కూడా వెళ్ళి అక్కడ దాదాపు 4-5 భాషల్లో మరి సాంగ్స్ రికార్డ్ చేయడం జరిగింది. 400కు పైగా క్యాసెట్స్లో, పెద్ద పెద్ద క్యాసెట్ కంపెనీల్లో. ఆ క్రమంలో క్రమక్రమంగా తెలుగు భాషలో సినిమాల్లో కూడా నాకు అవకాశాలు వచ్చి చిన్న చిన్న సినిమాల్లో దాదాపు ఒక 13-14 సినిమాల్లో కూడా పాడడం జరిగింది. 1995వ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ డి రామానాయుడు గారి యొక్క రికార్డింగ్ స్టూడియో, సురేష్ రికార్డింగ్ స్టూడియోస్ ప్రారంభించారు. దాని ప్రారంభోత్సవం కూడా నా గళం మీద, నా స్వరం మీద జరిగింది. ఎర్రదళం అనేటువంటి చిత్రానికి, సినిమాకి నేను మొదటిసారిగా పాడినటువంటి పాట మీద ఆ యొక్క రికార్డింగ్ స్టూడియో ఇనాగ్రేషన్, ఓపెనింగ్ జరిగింది. ఆ విధంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి సినీ రంగంలో మెల్లమెల్లగా ప్రస్థానం చేస్తూ పైకి వెళుతున్నాను. ఒక మంచి గాయకుడిగా సినీ పరిశ్రమలో నేను స్థిరపడతాను అనేటువంటి ఆలోచన కలిగిన వాడనే ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక సంఘటన నా జీవితాన్ని తారుమారు చేసేసింది. ఒక పెద్ద పిక్చర్కి, ఒక అగ్ర హీరో నటించినటువంటి ఒక పిక్చర్కి నన్ను ట్రాక్స్ పాడమని చెప్పన్నారు. నేను ట్రాక్స్ పాడినప్పుడు ఆ ట్రాక్స్ విన్నటువంటి డి రామానాయుడు గారు కానివ్వండి, లేకపోతే పెద్దలు కానివ్వండి, అక్కడ విన్నటువంటి వారందరూ కూడా ఎంతగానో మురిసిపోయి ఎంత చక్కగా పాడాడు, ఈ పాటలు ఇలాగే ఏంటి పెడదాము, ఈ పాటలు ఇలాగే పెట్టేద్దాం, వేరే గాయకుడితో కాకుండా ట్రాక్స్ని ఒరిజినల్ సాంగ్గా పెట్టి కంటిన్యూ చేద్దామని చెప్పి వారు నిర్ణయించిన ఆ విషయాన్ని నాకు తెలియజేయడం జరిగింది. నేను ఎంతగానో సంతోషించాను. అయితే పెద్ద కథను కట్ షార్ట్ చేసి మీకు చెప్పినట్లయితే కడకి ఏం జరిగిందంటే, ట్రాక్స్లోంచి నా వాయిస్ని తీసి మెయిన్ సాంగ్గా పెడతానని చెప్పినటువంటి వారు పిక్చర్ రిలీజ్ అయ్యేటప్పటికీ అది మార్చేసి మరొక సుప్రసిద్ధ గాయకుడి చేత ఆ పాటలన్నీ కూడా పాడించేశారు. అప్పుడు నేను ఎంతగానో నా గుండె పగిలిపోయింది. ఆ పెద్ద చిత్రం మీద నా ఆశలు పెట్టుకున్నాను, నా అంచనాలు పెట్టుకున్నాను. నా తల్లిదండ్రులంతా కూడా ఎంతగానో వేచి ఉన్నారు ఆ దినముల్లో. అయితే దేవుని ప్రణాళిక ఆ విధంగా జరగడం అనేది నేను ఆ సమయంలో గ్రహించలేకపోయాను. అరే, నేను ఇన్ని ఆశలు పెట్టుకున్నాను, నా ఆశలన్నీ వమ్మైపోయాయి. ఇంత ప్రయత్నం చేసి నన్ను అణగదొక్కేశారే సినీ పరిశ్రమలో, నన్ను పైకి రానివ్వకుండా చేశారని చెప్పి నేను ఎంతగానో నిరాశకు లోనై నేను చనిపోదాం అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దినముల్లో దేవుడు నాకు ఒక అవకాశాన్ని కలిగజేసి కువైట్ దేశానికి తీసుకువెళ్ళాడు. 3 సంవత్సరాలు ఎంతగానో బాధపడ్డాను, 2.5 సంవత్సరాలు ఎంతగానో బాధపడ్డాను. అయితే కువైట్ దేశంకి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఉన్న సమయంలో నన్ను తీసుకువెళ్ళిన వారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరిగా ఉన్నటువంటి దినముల్లో ఏ ఉద్యోగము లేదు. 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఇక్కడ సినీ ఫీల్డ్ని, పాటల రంగాన్ని అన్ని విడిచిపెట్టి వెళ్ళి అక్కడ దిక్కులేని అనాకారిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఒక మారు సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం, నేను ఫెయిల్ అయిపోయాను లైఫ్లో. నా యొక్క గోల్ ఒక మంచి సినీ సింగర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్నాను, అందులో ఫెయిల్ అయిపోయాను. అలాగే కువైట్ దేశానికి వచ్చి ఇక్కడైనా బ్రతుకుందాం అనుకుంటే బ్రతుకు తెరువు లేకుండా పోయింది. చచ్చిపోదాం అనుకున్నా నన్ను నా ప్రభు పట్టుకొని ఆయన కృపను బట్టి నన్ను బ్రతికించాడు. ఆయన మెల్లని స్వరంతో నాతో మాట్లాడాడు. నన్ను రక్షించి రక్షణ అనుభవంలోనికి నడిపించి ఆయన సొత్తుగా చేసుకొని క్రమక్రమంగా ఆయన సంఘంలో నన్ను నాటుకొని అక్కడ కువైట్ దేశంలోనే నన్ను వృద్ధి చేసి, కువైట్ దేశంలోనే నన్ను ఆధ్యాత్మికంగా బలపరిచి ఒక సేవకునిగా నన్ను దేవుడు అక్కడ తను వాడుకుంటూ వచ్చాడు. కడకు ఒక కాపరిగా నన్ను ప్రతిష్ఠించేటువంటి కృపను కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఈ మాటలు ఎందుకు చెప్తుంటున్నా అంటే, ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, నేను గనుక ఆ దినాన తొందరపడి ఉన్నట్లయితే, దేవుని కృపను ఆధారం చేసుకుని ఈ ఫెయిలియర్ నా లైఫ్లో ఎందుకు వచ్చింది, ఈ ఓటమి ఎందుకు వచ్చింది, మేబీ గాడ్ వాంట్స్ టు చేంజ్ మై పాత్, నేను తీసుకోవాలనుకున్న మార్గం సరైంది కాదేమో, అది నాశనకరమైనటువంటి మార్గమేమో, అది నా జీవితాన్ని భయంకరమైన పాపమునకు నెట్టేటువంటి మార్గమేమో, దేవునికి అది అంగీకారము కాదేమో అని ఆనాడు గ్రహించలేకపోయాను. గాను అటు తర్వాత క్రమక్రమంగా ఎప్పుడైతే ఆత్మీయంగా బలపడుతూ వచ్చానో, దేవుని ప్రణాళిక నాకు ఎప్పుడైతే అర్థమైందో, నా దృక్పథం మారిపోయింది. మై పర్సెప్షన్ చేంజ్డ్. Likewise, many people, though they have the opportunity to understand that failure at a stage in their life is not closure of life, it is a diversion. కొన్నిసార్లు మనం మార్గం గుండా వెళుతుంటాం, హైవే ఎంతో స్మూత్గా ఉంటుంది, ఎంత స్మూత్గా ఉంది కదా హైవే అని చెప్పి సజావుగా సాగిపోతున్నాం కదా అని చెప్పి ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతాం. అకస్మాత్తుగా టేక్ డైవర్షన్, రోడ్ అండర్ రిపేర్ అని రోడ్ వస్తుంది. అయ్యో, ఇంత హాయిగా ఉన్నటువంటి రోడ్డు పోయి గతుకుల దారి గుండా, మనం అతుకుల దారి గుండా, ఈ అడవి దారి గుండా వెళ్ళాలా అని చెప్పి ఎవరన్నా నిరాశపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారండి? వెళ్ళరుగా.
గతుకుల దారైనా కొంతకాలమే కదా, కొంత దూరమే కదా, వెళదాం, మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ మామూలు రోడ్డుకి మనం కనెక్ట్ అయిపోతాం అనేటువంటి నిరీక్షణతో వెళతారు. జీవితంలో మానవులు కూడా ఎదుర్కొనేటువంటి తాత్కాలికమైనటువంటి సమస్యలు, శ్రమలు అలాంటివే. సజావుగా సాగిపోతున్న జీవితంలో ఓటమి వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నింద వస్తుంది, హింసలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అవన్నీ కూడా టెంపరరీ, తాత్కాలికము. వాటిని దాటిపోయేటువంటి ఆ కొద్దిసేపు, ఆ కొద్ది గడి, ఆ కొన్ని దినములు మనం గనుక జాగ్రత్త పడినట్లయితే మన జీవితం మరొకమారు సుఖవంతంగా సాగిపోవటానికి ఆస్కారం ఉంటుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఫెయిల్యూర్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ సూసైడ్ అండ్ మెనీ పీపుల్ డు నాట్ వాంట్ టు టాక్ అబౌట్ ఫెయిల్యూర్. అ పర్సన్ యాక్చువల్లీ ఫెయిల్స్ వెన్ హీ ఆర్ షీ గివ్స్ అప్. ఒక మనిషి ఎప్పుడు ఓడిపోతుంది అని చూసినట్లయితే తమ జీవితంలో చేతులెత్తేసి ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకేం చేయలేను, దీని తర్వాత నాకు మార్గము లేదు అని ఎప్పుడైతే వారు చేతులు ఎత్తేస్తారో అప్పుడు నిజంగా ఓడిపోతారు. వారి జీవితంలో పరీక్షల్లో ఓడిపోవడం ఓటమి కాదు, ఉద్యోగంలో ఓడిపోవడం ఓటమి కాదు, ప్రేమలో ఓడిపోవడం ఓటమి కాదు, వ్యాపారంలో ఓడిపోవడం ఓటమి కాదు, మరెందులో ఓడిపోయినా కూడా ఓటమి కాదు. కానీ ఆ ఓటమిని బట్టి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడతారు చూడండి, అది నిజమైన ఓటమి. దట్ ఈస్ అ రియల్ ఫెయిలియర్. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ఒక విషయం మీకు చెప్తాను. లైఫ్లో ఫెయిల్ అయ్యాను అని అనుకునేటువంటి వారు లైఫ్ అనేది మర్చిపోయి ఫెయిలియర్ లేకపోతే ఓటమి మీద తమ దృష్టిని పెడతారు, తమ ఫోకస్ని పెడతారు. యాక్చువల్లీ ఫోకస్ ఎక్కడ ఉండాలంటే లైఫ్ మీద ఉండాలి. అరే నా జీవితంలో నేను ఫెయిల్ అయిపోయాను అనుకునే ముందుగా వచ్చే మాట ఏంటి? నా జీవితం అని ఆలోచన చేసినప్పుడు జీవితంలో వెలుగు నీడలు సుఖ దుఃఖాలు ఏ విధంగా అయితే ఉంటాయో అలాగే ఓటములు, విజయాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, సంతోషాలు ఇవన్నీ కూడా మిళితమైనటువంటి అనుభవాలు. ఒక దినము ఎండ ఉంటుంది, మరొక రోజు వాన ఉంటుంది. ఏ విధంగా అయితే కాలాలు మారుతాయో మానవ జీవితంలో కూడా పరిస్థితులు మారుతాయి. ఒకనాడు ఉన్న పరిస్థితి ఎల్లప్పుడూ అలాగే ఉండిపోదు. నిరీక్షణ లేదిక అని అనుకోవడం అనేది మూర్ఖత్వం. ఇట్ ఈస్ ఫ్యూటిలిటీ అండ్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ దెర్ ఇస్ నో హోప్ ఫర్ మై లైఫ్. అయితే చాలామంది గుర్తించాల్సిన విషయం ఏంటంటే నా జీవితమే లేకపోతే ఇక ఫెయిల్ అవ్వడానికి, విన్ అవ్వడానికి ఇంకేముంది అనేటువంటి విషయాన్ని ఆలోచించినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి అసలు లైఫ్నే ఫెయిల్ చేసుకుంటున్నాం అనే విషయాన్ని మర్చిపోతుంటారు. ప్రియులారా, those who commit suicide think that it is the only permanent solution to a temporary problem. తాత్కాలికంగా వచ్చేటువంటి ఒక చిన్నపాటి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఆత్మహత్య అనుకుంటారు. ఎంత అవివేకం అండి, ఎంత అమాయకత్వం అండి, ఎంత మూర్ఖత్వం అండి. లోకంలో ఎంతమంది ఈ విధంగా తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎవరి కోసం కార్. నేను మీకు ఒక విషయం చెప్తాను, ఎవరి కోసం ఈ లోకంలో కార్. ఈ దినాన నువ్వు ఓటం పాలైతే నిన్ను చూసి నవ్వుతూ మాట్లాడేటువంటి వారు, నిన్ను గురించి చులకనగా మాట్లాడేవారు ఒక దినాన, రేపటి దినాన నువ్వు జీవితంలో విజయవంతంగా స్థిరపడి ఉన్నతమైన స్థితికి వెళితే నిన్ను పిలిచి పూలమాలలు వేసి నిన్ను సత్కరిస్తారా? సత్కరించరు. ఆనాడు కూడా నీ గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఓర్వలేని జనాలు ఈర్ష్యతో మాట్లాడతారు. ఈనాడు నువ్వు జీవితంలో ఓడిపోతే, నీ జీవితంలో దెబ్బతింటే, నువ్వు పడిపోతే నిన్ను చూసి నవ్వేవాళ్ళు 10 మంది ఉంటారు. రేపు నువ్వు పైకి ఎదిగినప్పుడు, విజయవంతంగా జీవితంలో స్థిరపడినప్పుడు నిన్ను చూసి ఏడ్చేవారు 100 మంది ఉంటారు. కాబట్టి ఎవరి కోసం కాదు. మనం బ్రతకాలంటే మన కోసం బ్రతకాలి. ఏదైనా సాధించి చూపించాలనేటువంటి తాపత్రయంతో బ్రతకాలి, పౌరుషంతో బ్రతకాలి. అంతేగాని అర్ధాంతరంగా బలవన్మరణానికి మనం ఎవరు కూడా పాల్పడడానికి వీల్లేదు. ఈ ప్రపంచం మన గురించి కేర్ చేయనప్పుడు వై షుడ్ వి కేర్ అబౌట్ ద వరల్డ్? స్వార్థపూరితమైనటువంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ప్రతివాడు తన జీవితం గురించి ఆలోచించేవాడు. మనం ఎందుకు మన జీవితాల గురించి ఆలోచించట్లేదు? ఇతరుల గురించి ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారు? కొంతమంది స్నేహితుల కొరకు ప్రాణాలు తీసుకుంటారు, ప్రేమ విఫలమైందని ప్రాణాలు తీసుకుంటారు, తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రాణాలు తీసుకుంటారు. ఎంత పనికి మాలినతనం అండి. జీవితం విలువ తెలియనటువంటి మూర్ఖులు చేసేటువంటి పని ఈ ఆత్మహత్య అనేటువంటి పని. దోస్ హూ థింక్ ఆఫ్ సూసైడ్ డు నాట్ నో ద వాల్యూ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క విలువ వారికి తెలియదు. ఆస్క్ అ డైయింగ్ పర్సన్ అండ్ హీ విల్ టెల్ యూ ద వాల్యూ ఆఫ్ లైఫ్. మరణకరమైన వ్యాధి చేత మంచం పట్టి రేపో మాపో చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పినటువంటి వ్యక్తిని వెళ్ళి అడగండి జీవితపు విలువ ఏంటో. అప్పుడు మీకు తెలుస్తుంది. ఎంతైనా ఇస్తాను, నా ప్రాణాన్ని కాపాడండి అయ్యా అని బ్రతిమలాడుకుంటారు వాళ్ళు. నాకు ప్రాణభిక్ష పెట్టండి డాక్టర్ గారు, నేను బ్రతకాలి, నేను ఇంకొంతకాలం బ్రతకాలి, నా కుటుంబంతో ఉండాలి, నేను చచ్చిపోవడానికి ఇష్టపడడం లేదని అటువంటి వారు జీవితం కొరకు ప్రాకులాడతారు. అన్నీ బాగున్నటువంటి వారు, అన్నీ సక్రమంగా ఉన్నా కూడా జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకునేటువంటి మూర్ఖులు ఎంతమంది ఉన్నారండి. సమ్ పీపుల్ even with money, power, fame and everything that they have, the best of everything in life, even such people commit suicide because they do not know the meaning of life. జీవితం యొక్క అర్థము, దాని విలువ తెలియనటువంటి వారిగా ఉంటున్నారు. The tendency to commit suicide is actually a battle that a person is fighting with himself. ఒక సత్యం మీకు చెప్తాను. ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఎలాంటిదంటే, ఒక వ్యక్తి
తనతో తను పోరాడుకునేటువంటి అనుభవం, తనలో ఉన్నటువంటి బలమైనటువంటి వ్యక్తి తనలో ఉన్నటువంటి బలహీనమైన వ్యక్తితో పోరాటం చేయడం. చచ్చిపో, ఈ బ్రతికి ఏం సాధిస్తావని బలహీనమైన వ్యక్తి నిన్ను ప్రేరేపిస్తుంటే నీలో బలమైన వ్యక్తి నీకు నిరీక్షణ కలిగజేస్తుంటాడు. చచ్చా, అలాంటి తలంపులు వద్దు, జీవించి సాధిస్తాం, ఒక ప్రయత్నం చేద్దాం. పరీక్షల్లో విఫలమైతే ఏముంది, జీవితం లేదా? దానికన్నా జీవితం ఉంది. చదువుకొని వారే ఈ దినానే విధంగా ఉన్నారు. ఒక టీ అమ్ముకునేటువంటి వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రి కాగా అయినప్పుడు లేనిది ఒక పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన నేను పైకి రానన్నటువంటి గ్యారంటీ ఎక్కడుంది అనేటువంటి ఆలోచన చాలా మందికి లేదు. మనం పరీక్షల్లో కానివ్వండి, జీవితంలో కానివ్వండి, నెగ్గినా నెగ్గకపోయినా, ఓడిపోయినా కూడా జీవితంలో ఖచ్చితంగా పైకి వస్తామనేటువంటి ఆలోచన కలిగజేసేది ద పాజిటివ్ సెల్ఫ్. మనలో బలవంతుడైనటువంటి వాడు బలహీనమైనటువంటి వాడిని జయించే ప్రయత్నం చేశాడు. అయితే దౌర్భాగ్యవశాన చాలామంది బలహీనమైన వాడి చేతిలో తమ బలమైనటువంటి స్వభావాన్ని ఓడిపో విధంగా వారు చేసేటువంటి వారుగా ఉంటున్నారు. మెనీ పీపుల్ in this battle lose their stronger self to the weaker self. That is why people resort to this unhealthy practice of committing suicide. క్షణిక ఆవేశంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నప్పుడు వాళ్ళు వెనక విడిచేటువంటి వారి గురించి వారు ఆలోచించినట్లయితే ఎంత బాధాకరమైన పరిస్థితి అండి. They leave behind a lot of people, family, friends, relatives who feel helpless, who feel hopeless and guilty for not having been able to do anything to save that person's life. వారు విడిచిపెట్టి వెళ్ళేటువంటి వారు ఎంత బాధలో, ఎంత దుఃఖంలో, ఎంత కోపంలో, ఎంత ఉగ్రతతో ఉంటారు. అయ్యో, ఎందుకు ఇలా జరిగింది, ఈ వ్యక్తి ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడు, ఎందుకు ప్రాణాలు తీసుకుంది, మేమేమీ చేయలేకపోయామే ఆపడానికి అని వారు కూడా నిరాశ నిస్పృహకు గురైపోయేటువంటి వారుగా ఉంటారు. కన్నీటి పర్యంతమైపోతూ ఉంటారు. And they will probably carry that burden with them for the rest of their lives. Probably some may even end it all by committing suicide themselves. చాలా మంది అపరాధ భావంతో, అయ్యో మేము కాపాడుకోలేకపోయానే, నా వల్ల చనిపోయిందేమో, మేమేమీ చేయలేకపోయామనేటువంటి అపరాధ భావము జీవితకాలం మోస్తూ ఉంటారు. కొంతమంది మోయలేక వారు కూడా తమ జీవితాన్ని ముగించుకునేటువంటి వారుగా ఉంటారు. బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తికి శాంతి ఉండదు. తాను విడిచిపెట్టి వెళ్ళినటువంటి వ్యక్తులకు కూడా మనశ్శాంతి లేకుండా చేసేవారుగా ఉంటారు. ఇదేనా మరణించే వ్యక్తులు కోరుకునేది? ఇదేనా ఆత్మహత్య చేసుకోవాలనుకునేటువంటి వారు కోరుకునేది? తమల్ని ప్రేమించినటువంటి వారు దుఃఖించాలని, బాధపడాలని, జీవితకాలము దినదినము నరకంగా బ్రతకాలని కోరుకోవడమేనా ఆత్మహత్య చేసుకునేటువంటి వారు కావాల్సింది? ప్రేమైన వారులారా, ఆలోచించాలి. Before I could give you biblical perspective on this crucial subject, I wish to speak just a little more about failure, as many people don't address it. Bible సంబంధమైనటువంటి వాక్యాలు కొన్ని మీతో పంచుకోక మునుపు ఈ గంభీరమైనటువంటి అంశం గురించి మరికొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొదటిగా చూసినట్లయితే ఫెయిల్యూర్ లేకపోతే ఓటమిలో 3 ప్రశ్నలు ఈ దినాన ముందుగా మనం వేసుకోవాలి. వై డు వి ఫెయిల్? మొదటిగా ఎందుకు మనం ఓడిపోతామన్నట్లయితే చూసినట్లయితే దానికి 2 కారణాలు. ఒకటి మన తప్పు వలన, ఒకటి మన తప్పు కాకపోయినాను మనం ఓడిపోతాం. జాగ్రత్తగా గమనించాలి. వై డు వి ఫెయిల్ అని చూసినప్పుడు బికాస్ ఆఫ్ అవర్ ఫాల్ట్స్ ఆర్ బికాస్ నో ఫాల్ట్ ఆఫ్ అవర్స్. ఆ రెండోది మరి ఎక్కువగా మళ్ళీ బాధ పెడుతుంది. అరే, నేను ఏ తప్పు చేయకపోయినా కానీ నా మీద నిందపడింది, నేను ఏ పొరపాటు చేయకపోయినా కానీ దాని ఫలితం నేను అనుభవించాల్సి వచ్చింది అనేటువంటి ఆలోచన ఎక్కువగా కలిసివేస్తుంది. కాబట్టి ఈ 2 కారణాలని బట్టి మనము ఫెయిల్ అయిపోయాము అనుకుంటాం. తప్పు ఎవరు చేసినా కూడా మన మీద నింద మోపబడినప్పుడు, లేకపోతే మనం తప్పు చేసినప్పుడు, ఈ 2 కారణాలని బట్టి మనము ఫెయిల్ అయ్యాం అనుకుంటుంటాం. రెండవదిగా చూసినప్పుడు వెన్ డు ఫెయిల్యూర్స్ డిఫీట్ అస్? ఓటములు మనల్ని నిజంగా ఎప్పుడు ఓటమి పాలు చేస్తాయి అని చూసినప్పుడు ద ట్రాజెడీ ఆఫ్ ఫెయిల్యూర్ కమ్స్ when we mishandle it. అపజయం కలిగినప్పుడు దాన్ని సరైన పద్ధతిలో దాన్ని హ్యాండిల్ చేయకుండా, ఓటమి కలిగినప్పుడు దాన్ని సరైన దృక్పథంతో చూడ, అరే పరీక్షల్లో ఫెయిల్ అయితే పోతే పోయింది, ఈసారి కాకపోతే సప్లిమెంటరీ రాసుకుందాం, సప్లిమెంటరీ రాకపోతే ఇంకేమో చేసుకుందాం, అది కాకపోతే ఇంకేదని చేద్దాం. బ్రతకడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి, నేను ఎలాగైనా బ్రతుకుతాను అని ధీమా కలిగినటువంటి వారై మనం ఉండాలి. కానీ కొంతమంది ఓటమి పాలైనప్పుడు దానిలోనే కురింగిపోతూ, దానిలోనే రగ్గుతూ, పొద్దున రాత్రి అదే ఆలోచిస్తున్నప్పుడు అపవాది గూడు కట్టుకొని ఇంకెందుకు బ్రతుకుతావురా, ఎంతకాలం ఇలా బాధపడతావు, నీకు ఎవరూ లేరు, నువ్వు బ్రతికేం సాధిద్దామని, చచ్చిపో అని చెప్పి నేను ప్రేరేపించేదిగా ఉంటుంది. కాబట్టి వాలోయింగ్ ఇన్ సెల్ఫ్ పిటీ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ దట్ వి మిస్హ్యాండిల్ ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మైకల్ జార్డన్ అనే వ్యక్తి మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. మైకల్ జార్డన్ ద వరల్డ్స్ బెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్గా మనకు తెలుసు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి బాస్కెట్బాల్ ప్లేయర్. వాస్తవానికి తన జీవితంలో 9,000 షాట్లు మిస్ చేశాడు.
9,000 షాట్లు మిస్ చేశాడు, 300 గేమ్స్ ఓడిపోయాడు, 23 గేమ్స్ జయించేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనను బట్టి ఆ గేమ్స్ ఓడిపోయారు. ఎందుకంటే సరైన టైంలో కరెక్ట్ షాట్ వేయలేకపోయాడు. ఆ వ్యక్తి ప్రపంచంలో ద గ్రేటెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఈనాడు. ఎందుకో తెలుసా? హీ డిడ్ నాట్ ఫోకస్ ఆన్ హిస్ ఫెయిలియర్స్, హీ ఫోకస్డ్ ఆన్ వాట్ హీ కుడ్ బి బై ఓవర్కమింగ్ దోస్ ఫెయిలియర్స్. తన బలహీనతలు, తన యొక్క అపజయాల మీద తను దృష్టి పెట్టలేదు, కానీ దాన్ని ఏ విధంగా జయించాలి, దాని తర్వాత ఏముంది, భవిష్యత్తులో ఏముందని ఆలోచన చేసి తను దాని మీద దృష్టి పెట్టాడు. కాబట్టి అతను జయించగలిగాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, దెర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, దెర్ ఇస్ అ రెయిన్బో ఆఫ్టర్ ఎవ్రీ స్టార్మ్. ప్రతి ఉపద్రవం తర్వాత, ప్రతి తుఫాను తర్వాత ఒక ఇంద్రధనస్సు ఉంటుంది అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఉంది. ఒక రెయిన్బో ఉంటుందని. కాబట్టి మనిషి జీవితంలో అపజయాలు అనేవి తాత్కాలికం, వస్తాయి, సమస్యలు వస్తాయి, రావని చెప్పి అక్కడా లేదు. All of us have to go through it, but we must learn to live with it so that we can achieve that which is achievable. Michael Jordan did the same thing, and he came to be known as the greatest basketball player in the world today, despite all his tremendous failures. ఒకటి కాదు, రెండు కాదండి, 9,000 షాట్లు అతడు వేయలేకపోయాడు, 300 గేమ్లు ఓడిపోయాడు. చూడండి, the reason is we must learn to stand up and rise above failures. మన జీవితంలో పడిపోయినా కానీ మనం లేచి నిలబడ్డం నేర్చుకోవాలి. మూడోదిగా చూసినట్లయితే, మూడో ప్రశ్న, హౌ కెన్ వి రైజ్ అబవ్ ఫెయిలియర్స్? ఏ విధంగా లేచి నిలబడగలం అని చూసినట్లయితే, ఒక చిన్న ఉదాహరణ, ఇలస్ట్రేషన్, దృష్టాంతం చెప్తాను. ఒక కొండ మీదకి 2 వ్యక్తులు ఎక్కి వెళుతున్నారంట. ఆ కొండంతా కూడా రాళ్లమయమేట, అన్ని రాళ్లే. ఆ రెండో వ్యక్తి మొదటి వ్యక్తితో అన్నాడట, ఒరే ఎటువంటి కొండ ఎక్కిస్తున్నారా నన్ను, ఈ కొండన్నీ కూడా రాళ్లే ఉన్నాయి, ఎలా ఎక్కనరా అన్నాడట. మొదటి వ్యక్తి అన్నాడట, కనిపించిన ప్రతి రాయి మీద నీ కాలు పెట్టి ఎక్కరా అన్నాడంట. ఏమన్నాడు? కనిపించిన ప్రతి రాయి మీద నీ కాలు పెట్టి ఎక్కువ అన్నాడంట. లైఫ్లో కూడా మనం పైకి ఎదగాలన్నా, పైకి ఎక్కాలంటే ఎన్నో ఆబ్స్టకల్స్ వస్తాయి. అయితే ఎవ్రీ స్టోన్, ఎవ్రీ ఫెయిలియర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని గుర్తించాలి. ప్రతి రాయి కూడా విజయవంతంగా మనం పైకి ఎదగడానికి ఎక్కేటువంటి మార్గము. కొండంతా కూడా రాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తావు? వెనక్కి తిరిగిపోతావా? కొండ నుంచి చచ్చిపోతావా? కాదుగా. కొండని ఎక్కాలి అనుకున్నప్పుడు ఆ రాళ్ల మీదైనా సరే నీ పాదం మోపి ఎక్కుతావు. అలాగే మన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి ఓటములు, సమస్యలను కూడా మనము అధిగమించాలంటే వాటి మీద కాలు పెట్టి వాటిని తొక్కి పైకి ఎదిగేటువంటి వారంగా మనం ఉండాలి. సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో 6వ వచనం చూసినప్పుడు, ప్రావర్బ్స్ చాప్టర్ 24:6 చూసినప్పుడు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అంటాడు. ఈవెన్ రైచస్ దో హీ ఫాల్ 7 times హీ విల్ రైజ్ అప్ అనే మాట మనం చూస్తాం. కాబట్టి నీతిమంతుడు పడిపోయినా కూడా లేయాలి. నువ్వు లేవలేకపోతే నువ్వు నీతిమంతుడు కావు. యేసుక్రీస్తునందు నీతిమంతుడిగా తీర్చబడిన ప్రతి వాడు కూడా జీవితంలో ఓటమి పాలైనప్పుడు వెంటనే సూసైడ్ అనుకోకూడదు. కొన్ని సినిమాల్లో సూసైడ్ని ఒక తమాషాగా చేసేయడం వల్ల దాన్ని కూడా కొంతమంది ఒక ఆదర్శంగా తీసుకున్నారు, పనికిమాలిన వాళ్ళు. సూసైడ్ ఈజ్ నాట్ అ జోక్. ఆత్మహత్య తమాషా కాదు, సరదా కాదు. నా జీవితాన్ని నాశనం చేసేటువంటి ఒక తలంపు. దాన్ని రానివ్వకుండా ఉండాలంటే పడిపోయినా కానీ తిరిగి లేచేటువంటి స్వభావం కలిగిన వారమై ఉండాలి. బై రైజింగ్ అప్ యు మే నాట్ బి ఏబుల్ టు అన్డూ ద డ్యామేజ్ దట్ హస్ ఆల్రెడీ బీన్ డన్, or recover the losses, or change the consequences. ఒకవేళ మనం తిరిగి లేచిన తర్వాత జరిగిపోయిన నష్టాన్ని మనం మరలా తిరిగి పూరించలేమేమో, జరిగిపోయిన దాన్ని మరలా సవరించలేమేమో. జరిగింది జరిగిపోయింది. అయితే ఒకటి మాత్రం చేయగలుగుతాం, అదేంటంటే వీ కెన్ స్టార్ట్ అ ఫ్రెష్. నూతనమైన ప్రారంభం మరలా చేయడానికి ఒక అవకాశం మనకు ఉంటుంది. తిరిగి లేచినప్పుడు అరే జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదట ఐ విల్ చేంజ్ మై లైఫ్. నా జీవితానికి సారథిని నేనే, నా బ్రతుకుని నేను మార్చుకుంటాను అనేటువంటి పాజిటివ్ దృక్పథంతో మనం ముందు వెళ్ళాలి. రిమెంబర్, గాడ్స్ లవ్ ఇస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వన్ సక్సెస్ ఆర్ ఫెయిలియర్. గొప్ప విషయం ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం చూసినట్లయితే దేవుని ప్రేమ ఒక వ్యక్తి తమ జీవితంలో జయశాలియా లేకపోతే ఓటం పాలైన వాడా, విజయవంతుడా లేకపోతే పనికిమాలిన వాడా అని చూడదు. నీవే పరిస్థితిలో ఉన్నా, నువ్వు విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నా, ఓటమి పాలైనటువంటి జీవితం కలిగి ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు పాపివైనా పరిశుద్ధమైనా ఎవరైనా కానీ భేదము లేకుండా ప్రేమించే దేవుడు మన దేవుడు. గాడ్ లవ్స్ యూ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్స్. గాడ్ లవ్స్ యూ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ డెఫిషియన్సీస్. మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్నటువంటి అపవిత్రతలు, వాటన్నింటినీ కూడా లెక్క చేయకుండా ప్రేమించేవాడు ఎవరు నిజంగా అంటే యథార్థంగా ప్రేమించేవాడు ఒక్కడే, ఆయనే మన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఆయన పేరే యేసు ప్రభు. Jesus loves us all unconditionally and irrespective of how we fare in our life.
అన్లైక్ మెన్. చూడండి కీర్తనలు, అందుకే 118 అంటాడుగా కీర్తనలు మనకందరికీ తెలుసు. Psalms 118:8 చూసినట్లయితే మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అనేటువంటి మాట మనం చూస్తాము. అంత మాత్రమే కాదు కానీ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో 6వ వచనంలో, Hebrews chapter 13:5, Deuteronomy 31:6 చూసినట్లయితే ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిన మాటలు అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. నేను నిన్ను మరువను విడువను ఎడబాయను. ప్రపంచమంతా కూడా మనల్ని విడిచిపెట్టినా కానీ, మన ఓటమిని బట్టి జీవితంలో మనల్ని అందరూ కూడా చేయి విడిచినా కానీ మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాడు మన దేవుడు. అందుకే ఇందాక పాట పాడాం కదా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడై ఉందు అన్న మాట ఎంత ఆదరణకరమైనటువంటి కంఫర్టింగ్ వర్డ్స్. God will never leave or forsake his children. He is always with them. చూడండి, Bible addresses all aspects of human life and we can easily relate to it. That is the beauty of Bible. ఏ గ్రంథంలో లేని విధంగా బైబిల్ గ్రంథం ఒక్కటే మానవ జీవితానికి సరిపడ్డ ప్రతి అంశమును కూడా ఉద్దేశించి స్పష్టంగా మాట్లాడుతుంది. అందుకే మానవుల జీవితానికి అతి దగ్గరగా ఉండేటువంటి సజీవమైనటువంటి సత్యవాక్కు ఏదైనా ఉన్నదా అంటే బైబిల్లో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, there are people in the Bible who committed suicide, some attempted or some who even felt suicidal at times. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు, బలవర్మరణానికి పాల్పడ్డారు. మరికొంతమంది అటువంటి ఆలోచనలు కలిగిన వారుగా ఉంటున్నారు. మరికొంతమంది ఆ విధంగా చేసుకుంటే బాగుంటుందేమో అనేటువంటి తలంపులతో ప్రయత్నం చేసిన వారు కూడా ఉన్నారు. కొన్ని ఉదాహరణలు మీకు చెప్పి వాక్యం త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. 7 వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఆత్మహత్య చేసుకున్న వారిని మిమ్మల్ని చూపిస్తాను. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో 52-54 వచనాల్లో చూసినట్లయితే అబీమెలెకు అనేటువంటి ఇశ్రాయేలు రాజు. ఇన్ జడ్జెస్ చాప్టర్ 9:52-54 అబీమెలెకు అనేటువంటి ఇశ్రాయేల్ రాజు ఒక దినాన ఆయన తన సైన్యాన్ని వెంట పెట్టుకొని ఆ తెబేసు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి దాన్ని చుట్టుముట్టి దాన్ని స్వాధీనం చేసుకునే టైంలో ఆ ప్రజలంతా కూడా, ఆ గ్రామ పట్టణ ప్రజలంతా కూడా ఒక గోపురంలోనికి వెళ్ళిపోయి దాక్కుంటారు. కింద తలుపులు బిగించుకొని గోపురం పైకి వెళ్ళి దాక్కుంటారు టవర్ మీద. అయితే అబీమెలెకు తన సైన్యంతో దానికి ముట్టడి వేసి గడ్డి పెట్టి దాన్ని నిప్పు పెట్టాలని చూస్తాడు. ఆ టైంలో ఆ గోపురం పై నుంచి ఒక స్త్రీ తిరగటి రాయి పై భాగాన్ని తీసి ఆ పై రాయిని పై నుంచి అబీమెలెకు తల మీద పారవేస్తుంది. దెబ్బకి అతని కపాలం పగిలిపోతుంది. ఇంకా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి వాడు ఎట్లా చచ్చిపోతాను కాబట్టి అతడు ఆయుధాలు మోసేటువంటి బంటును పిలిచి, ఒరేయ్, ఒక స్త్రీ చేతిలో చచ్చిపోయినట్టు అన్నటువంటి అపవాదు నాకు ఉండకూడదు, ఎవరు కూడా రేపటి దినాన ఆ విధంగా నన్ను జ్ఞాపకం చేసుకోకూడదు, కాబట్టి కత్తి తీసి నన్ను పొడిచి చంపేరా అంటాడు. అప్పుడు ఆ బంటు కత్తి తీసి అబీమెలెకుని పొడిచి చంపినట్టుగా చూస్తాం. ఈ కమిటెడ్ సూసైడ్ బికాస్ ఆఫ్ ప్రైడ్. ఒక స్త్రీ చేతిలో నేను చచ్చిపోయాననే మాట నాకు రాకూడదు. అహం కొన్నిసార్లు కొంతమందిని సూసైడ్కి ప్రేరేపిస్తుంది. రెండోగా చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలోనే 16వ అధ్యాయంలో 25-30 వచనాలు చూసినట్లయితే మనకందరికీ తెలిసిన సంసోను ఫిలిష్తీయుల్ని ఒక్కసారి చివరిసారిగా ప్రభువా వారి మీద ప్రతీకారం తీర్చుకున్నట్లు నన్ను బలపరచమని చెప్పి దేవుణ్ణి అడిగి దాగోను మందిరములో అతను కుడి ఎడమ చేతులతోటి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్తంభాలను పట్టుకొని బలంగా లాగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఫిలిష్తీయుల ప్రజలందరి మీద కూడా ఆ మందిరం కూలిపోయి వారందరూ కూడా సంసోనుతో పాటు హతమైపోతారు. ఇట్స్ ఎ సూసైడ్ కమ్ మర్డర్ మిషన్. సూసైడ్ కమ్ మర్డర్ మిషన్. ఎందుకంటే ప్రతీకారం కోసం అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో పాటు అనేక మంది శత్రువుల్ని అదే సమయంలో హతమార్చాడు. మూడవదిగా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం, 1 Samuel 31:4 మనం చూసినట్లయితే సౌలు రాజు ఫిలిష్తీయుల చేతిలో భయంకరంగా గాయపడతాడు. బాణాలు ఒళ్ళంతా కూడా గుచ్చుకుపోయినప్పుడు, ఇంకా గాయాలతో ఉన్నప్పుడు ఫిలిష్తీయులు పట్టుకోవడానికి వస్తున్నప్పుడు వారి చేతుల్లో సున్నతి లేని ఫిలిష్తీయుల చేతుల్లో నేను పడకూడదు కనుక నీవు నన్ను కత్తి దూసి చంపేరా అని చెప్పి ఆయుధాలు మోసేటువంటి వ్యక్తితో చెప్పినప్పుడు వాడు, నేను చేయను ప్రభా, నీవు నాకు రాజు అని చెప్పి వాడు నిరాకరించినప్పుడు అప్పుడు సౌలు రాజు తన కత్తి అలా రథం మీద పెట్టి తన కత్తి మీద పడి ఆత్మహత్య చేసుకొని తన ప్రాణాన్ని విడిచిపెడతాడు. దాని కింద ఉన్నటువంటి 5వ వచనంలో మరో వ్యక్తి, సౌలు యొక్క ఆయుధాలు మోసినటువంటి వ్యక్తే, అయ్యో నా ప్రభుని నేను కాపాడుకోలేకపోయాను, నా వల్ల నా ప్రభు ఈ దినాన్ని చచ్చిపోయాడు కాబట్టి నేను బ్రతికేం ప్రయోజనం అని చెప్పి అతను చచ్చిపోయాడు. సౌలు ఎందుకు చచ్చిపోయాడంటే హ్యూమిలియేషన్. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఆత్మగౌరవం కాపాడుకోవడానికి కొంతమంది ప్రాణాన్ని పెడతారు. శత్రువుల చేతిలో నేను పడకూడదు, వారి చేత నాకు ఎలాంటి మాట రాకూడదు అని ప్రాణం పెట్టాడు. సౌలు బంటు ఎందుకు చచ్చిపోయాడంటే లాయల్టీ. అలాగే గిల్ట్, అపరాధ భావం, అయ్యో నా ప్రభుని నేను కాపాడుకోలేకపోయాను. అలాగే 5వదికి చూసినట్లయితే అహితోపేలు అనేటువంటి వాడు దావీదుకును అబ్షాలోముకు ఆలోచన చెప్పేటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో 23వ వచనంలో 2 Samuel chapter 17:23 చూసినప్పుడు అహితోపేలు ఇచ్చినటువంటి సలహాను పాటించనందున అతడు నిరాశకు నిస్పృహకు గురై తన ఇంటికి వెళ్ళి ఇల్లంతా చక్కబెట్టుకుని ఊరేసుకొని చచ్చిపోయాడట. ఎందుకు?
తన సలహా వినలేదు. కొంతమంది ఈ రోజుల్లో నా మాట వినలేదు కాబట్టి నేను బతికేం ప్రయోజనం, చచ్చిపోతారు. అహితోపేలు లాంటి పనికి వారు డిజెక్షన్, ఎందుకు తన సలహా చెవిన పెట్టలేదు. అలాగే జిమ్రీ అనేటువంటి మరో ఇశ్రాయేలు రాజు, మొదటి రాజుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 15 నుంచి 20 వచనాల్లో చూసినప్పుడు, అతడు తన పట్టణం పట్టబడిందని, ముట్టడి వేశారు శత్రువులు అని చెప్పి తెలిసినప్పుడు అతడు వెళ్ళి లోపల రాజమహల్లో దాక్కుని రాజమహల్కి అంతా కూడా నిప్పంటించి ఆ నిప్పులో తను కూడా కాల్ చచ్చిపోతాడు. హీ కమిట్ సూసైడ్ బై సెట్టింగ్ ఫైర్ టు ద కింగ్స్ ప్యాలెస్ బికాస్ ద సిటీ దట్ హీ వాజ్ ఇన్ వాజ్ టేకెన్ బై హిస్ ఎనిమీస్. డిఫీట్ కాజెస్ సూసైడ్ బై సమ్. ఓటమి కొంతమందికి ఆ మింగుడు పడక ఆత్మహత్య చేసుకున్న వారుగా ఉంటారు. చివరిగా మనకందరికీ తెలిసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఆత్మహత్య యూదా ఇస్కరియోతు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాల్లో చూసినట్లయితే, యేసు ప్రభువును 30 వెండి నాణములకు అమ్మివేశానన్నటువంటి అపరాధ భావంతో ఇస్కరియోతు వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయినట్టుగా చూస్తాం. ప్రియులారా, ఆత్మహత్య చేసుకున్న వారు మామూలు సాధారణమైన మనుషుల్లో మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. కాబట్టి వీ కెన్ రిలేట్ టు ఇట్. దేర్ఫోర్ ద బైబిల్ స్పీక్స్ లైఫ్ అండ్ డెత్ టు us and we need to choose life over death because Bible clearly says the one who loves life loves God. జీవాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించేవాడు. యోబు గ్రంథంలో 2వ అధ్యాయంలో 9వ వచనం చూసినట్లయితే, యోబు భార్యే తన భర్తను పురికొల్పుతుంది, ఇంకెందుకు నీకు బ్రతుకు, సమస్తాన్ని పోగొట్టుకున్నావు, నెత్తి నుంచి అరిపాదం వరకు కురుపులతో బాధపడుతున్నావు, ఇంకనూ యథార్థత వీడకుందువా, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో అని సూసైడ్కి ప్రేరేపిస్తుంది. అప్పుడు యోబు ఏమంటాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, దేవుని వలన మేలు మాత్రమే మనం అనుభవింతుమా, కీడు అనుభవింప తగదా అని మంచి మాట అంటాడు. ఈ దినాన అటువంటి మాట అనేవారు లేరు కనుకనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నిన్ను తెలియకనే కొంతమంది సూసైడ్కి పురికొల్పుతున్నారేమో. ఏం బ్రతుకుతురా బ్రతికి, ఇంకా ఏం చేస్తావురా, ఏం చేస్తావే అని చెప్పి కొంతమంది నిన్ను బలవంతం చేస్తున్నారేమో. అటువంటి వాళ్ళ నోర్లు మూయించేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం నీకుందా? యోబు వంటి మనసు నీకుందా? దేవుని వలన మేలు మాత్రమే అనుభవింతుమా, కీడు అనుభవింప తగదా. ఎటువంటి అనుభూతి అయినా కానీ నేను చచ్చిపోక, నా దేవుడు నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటాను, కానీ నా ప్రాణాన్ని మాత్రం నేను తీసుకోను. అటువంటి దౌర్భాగ్య పని మాత్రం నేను చేయను. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో 27వ వచనంలో, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 16 వర్స్ 27లో, పౌలు శీలలు ఫిలిప్పీ నగరంలో చెరసాల్లో ఉన్నప్పుడు ఆ రాత్రి వేళ వారందరూ స్తుతించి పాటలు పాడుతున్నప్పుడు చెరసాల తలుపులంతా కూడా బద్దలైపోయి పునాదులు కదిలిపోయి సంకెళ్ళు తెగిపోయినప్పుడు ఆ చెరసాల నాయకుడు వీరు పారిపోయారు అని చెప్పి భయపడి కత్తి దూసి తన్ను తాను చంపుకునే ప్రయత్నం చేసినప్పుడు పౌలు అంటాడు, ఆగు, నీకు నీవే హాని తలపెట్టుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నామంటాడు. ఆ రాత్రికి రాత్రి చెరసాల నాయకుడు యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తాడు. ఎందుకో తెలుసా? చెరసాల బద్దలైపోయి అద్భుత ఆశ్చర్యకారం చూసి దాన్ని బట్టి కాదు, క్రైస్తవులు పారిపోవడానికి అవకాశం ఉన్నా కానీ పారిపోకుండా అక్కడే ఉన్నారే, వారి సాక్ష్యాన్ని చూసి. ఈ దినాన నా సాక్ష్యాన్ని చూసి ఎంతమందిని ప్రభు అంగీకరించే విధంగా ఉన్నారు. మెనీ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఎస్కేప్ ఫ్రమ్ దర్ ప్రాబ్లమ్స్, ఎస్కేప్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ and commit suicide. They think that is the easy route. As Christians, we are setting a bad example. When you stay there, when you stand your ground, you change lives. అరే, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా ఈ వ్యక్తి ఇలాగే నిలబడ్డాడు కాబట్టి వీళ్ళ దేవుడు గొప్పవాడు అనుకునే విధంగా నేను బ్రతికి ఉండాలి, జీవితంలో బ్రతికి సాధించాలన్న మాట మరొక మారు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో 4వ వచనంలో, ఏలియా కూడా అరణ్యంలోకి పారిపోయి యెజబెలు తన ప్రాణం తీయ చూస్తుందని చెప్పి భయపడిపోయి దేవుణ్ణి బ్రతిమలాడతాడు, ప్రభువా నాకెందుకు ఈ దుస్థితి, నన్ను చంపే తండ్రి, నా ప్రాణం తీసుకొని అంటే దేవుణ్ణే వచ్చి మర్డర్ చేయమని అడుగుతున్నాడు ఏలియా. ఎంత విచిత్రం అండి. పరిస్థితులు అనుకూలించినంత వరకు దేవుడి కోసం గొప్ప కార్యాలు చేశాడు ఏలియా. 400 మంది బయలు ప్రవక్తల్ని హతమార్చాడు, 450 మంది అషిరాదేవి ప్రవక్తలను హతమార్చాడు. అటువంటి వాడు ఒక్క స్త్రీకి భయపడి, ప్రభువా ఈ బ్రతుకెందుకు, నన్ను చంపే అని చెప్పన్నాడు. ఈ లోకంలో చాలా మంది కొన్నిసార్లు అన్ని జయిస్తారు కానీ స్త్రీ వ్యామోహాన్ని జయించలేక చచ్చిపోయేవారు ఉంటారు. ఒక స్త్రీని బట్టి చచ్చిపోయేవారు ఉంటారు, స్త్రీని బట్టి ప్రాణాలు పెట్టేవారు ఉంటారు. ఎంతమంది లేరండి? ప్రేమ కోసం తల్లిదండ్రులు ప్రేమ మర్చిపోయి, కన్న ప్రేమ మర్చిపోయి అర్ధాంతరంగా జీవితాలు ముగించేసుకుంటారు. 9 మాసాలు కష్టపడి మోసి, తిని తినక, తమ ఆరోగ్యం లక్ష్య పెట్టక బిడ్డల్ని కని, వేదనలో కని, ఆ బిడ్డను పెంచడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాల కోర్చైనా సరే తమ యొక్క ఆశయాలన్నీ కూడా త్యాగం చేసుకుని బిడ్డల్ని పెంచి పెద్దవారిగా చేస్తారు. పెద్దవారైనటువంటి బిడ్డలు ప్రేమల్లో పడిపోయి తల్లిదండ్రుల్ని కాలదన్ని ఆ ప్రేమ కోసం అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటే ఆ కన్న తల్లిదండ్రులకు జీవితాంతం ఎంత విషాదం అండి, ఎంత వేదనండి, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. కువైట్ దేశంలో నాకు తెలిసినటువంటి ఒక సంఘ పెద్ద, తన భార్య ఉన్నారు, బ్రదర్ ఆనంద్ బాబు అని. ఎంతో సంతోషంగా ఉండే కుటుంబం, ఎంతో దైవభక్తి గల కుటుంబం.
కుమార్తె 10వ తరగతి పరీక్ష రాస్తోంది. ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఫలితాలు వచ్చే టైంకి కుటుంబం అంతా కూడా ఇండియాకి వెళదాం. పెద్ద కుమారుడు అమెరికా దేశంలో కమర్షియల్ పైలట్ కోర్స్ పూర్తి చేసి లైసెన్స్ తీసుకున్నాడు. తను కూడా వచ్చేస్తాడు. అమెరికా నుంచి తను ఇండియాకి వస్తాడు. కువైట్ నుంచి మేమిద్దరం కూడా భార్యాభర్తలం ఇండియాకి వెళ్తాము. మా కుమార్తెతో కలుసుకొని నలుగురం కలిసి వేసవి సెలవులు ఎంతో సంతోషంగా గడుపుకుంటామని చెప్పి ఆనందంగా వెళ్ళటానికి ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. ఈలోగా భయంకరమైన కబురు వచ్చింది. 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చేసాయి. వారి కుమార్తె ఫెయిల్ అయింది. తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. కలలన్నీ కలలైపోయాయి. ఒక్కసారి జీవితం చెల్లా చెదురైపోయింది. అమెరికా దేశంలో ఎయిర్పోర్ట్కి బయలుదేరినటువంటి పెద్ద కుమారుడు కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ ముగించుకొని లైసెన్స్ తీసుకుని విజయవంతంగా కారులో వస్తున్నటువంటి వాడు చెల్లి మరణ వార్త విని ఇంకా అమ్మా నాన్నని కువైట్లో కలుసుకొని ఇండియాకి వెళదాం, అయ్యో సెలవులకు వెళ్లాల్సినటువంటి వారము ఈ విధంగా మరణానికి వెళ్తున్నామే అని చెప్పి బాధతో వస్తున్నాడు. ఆ కారులో ఎయిర్పోర్ట్కి వస్తుండగా మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయిపోయి ఆ కుమారుడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఒకే పెట్టున కుమార్తె ఆత్మహత్యలో, కుమారుడు యాక్సిడెంట్లో చచ్చిపోయారు. ఎదిగొచ్చిన పిల్లలు, ఆ తల్లిదండ్రులకు ఎంత వేదన, ఎంత దుఃఖము, ఎంత బాధ. ఆ తీరని శోకంలో వారు చచ్చిపోదామని అనుకున్నారేమో. బహుశా దేవుని ప్రేమ వారిని ఆపింది. వారు జీవించారు, బ్రతికారు. ఇన్నేళ్లకు మళ్ళా ఒక పాపను కన్నారు. ఆ చిన్నారి పాప చక్కగా దేవుని కృపలో ఎదుగుతోంది. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేసింగ్ ట్రయల్స్ యెట్ సర్వైవింగ్. జీవితము తుచ్చమైనటువంటి విషయాల గురించి ప్రాణం తీసుకోవడం కాదు. మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య వైపు చూస్తూ, మనల్ని ప్రేమించి ఇతరులను జ్ఞాపకం చేసుకుంటూ, మన జీవితాన్ని కాపాడుకుంటూ బ్రతకడం అనేది జీవితం. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, చూడండి, బాధాకరమైన విషయం ఏంటంటే అమెరికా దేశంలో చాలా మంది దైవ సేవకులు, పాస్టర్స్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్ అండ్ ఆర్ స్టిల్ కమిటింగ్ సూసైడ్. దేవుని వాక్యం బోధించేవారు ఇది తప్పు, ఇలా చేయొద్దు అని చెప్పేటువంటి వారు ప్రాణాలు తీసుకునే పరిస్థితిలో ఉంటున్నారు. ఎందుకో తెలుసా? నాట్ బికాస్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దెమ్, బికాస్ దే ల్యాక్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం వారికి లేదు. వాక్యాన్ని అయితే బోధిస్తున్నారు, సంఘాలను అయితే నడుపుతున్నారు, కానీ దేవునితో వ్యక్తిగతమైన సంబంధం వారికి లేదు. కాబట్టి జీవితంలో చిన్న చిన్న విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆ మెంటల్ డిప్రెషన్ని తట్టుకోలేక, దాన్ని జయించలేక తమ ప్రాణాలు తీసుకుంటున్నారు, మరణానికి పాల్పడుతున్నారు. ప్రియమైన వారులారా, ఆత్మహత్య ఘోరమైన పరిస్థితి. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 13-14 వచనాలు చూసినట్లయితే పౌలు తన గతాన్ని మర్చిపోయి ముందున్న గురువైపు నేను పరిగెత్తుతున్నాను అంటాడు. ఏంటా గురి? యేసుక్రీస్తు. ఆయన యందు ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి యొద్దకే పరుగుతున్నాను, నా వెనుకొన వాటన్నిటిని నేను మర్చిపోయాను అంటాడు. ఎందుకు మర్చిపోయాడని చూసినట్లయితే 2 కొరింథీ 11వ అధ్యాయంలో 2 Corinthians chapter 11లో 24-30, 24 నుంచి 30 వచనాల్లో మనం చూసినప్పుడు పౌలు ఎన్ని భయంకరమైన అనుభవాలు పొందాడు. అలాంటి అనుభవాలు మనలో ఎవరు పొందలేదు ప్రియులారా. కొట్టబడ్డాడు, దూషించబడ్డాడు, హింసించబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, కరువులో, వస్త్రహీనతలో, అనేకమైన వేదనలలో వెళ్ళాడు. వాటన్నిట్లలో కూడా ఆయన నేను చచ్చిపోలే అనుకోలేదు కాదు, కానీ నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు కొరకు నేను జీవించాలి. ఆ పౌరుషంతో బ్రతికాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళాడు. తర్వాత మీరు చదువుకోండి, కొరింథీ పత్రిక 2 Corinthy 11వ అధ్యాయంలో 24-30 వచనాల్లో ఉంటాయి. అంత మాత్రమే కాదు, కానీ ఆ అన్ని అనుభవాల తర్వాత హీ గోస్ ఆన్ టు బికమ్ ద గ్రేటెస్ట్ ఇవాంజలిస్ట్ ద వరల్డ్ హస్ ఎవర్ సీన్. నూతన నిబంధన గ్రంథంలోని 27 పుస్తకాల నుంచి 13 పత్రికలు అతడే రాశాడు. ప్రపంచంలోనే అతి గొప్ప సువార్థికుడిగా, ఆది సంఘాలు స్థాపించిన వ్యక్తిగా పౌలు ఆ విధంగా ఉద్భవించడానికి కారణం ఏంటంటే, నేను ఆత్మహత్య చేసుకోవాలనే దృక్పథం లేదు, కానీ నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు కొరకు నేను జీవించాలి. అందుకే బ్రతుకుడ క్రీస్తే చావైతే నాకు లాభం అని సెలవిచ్చినటువంటి మహానుభావుడు పౌలు. అలాగే 2 కొరింథీ పక్కన ఉన్నటువంటి 12వ అధ్యాయంలో కూడా 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే తనకు శరీరంలో అపవాది దూతగా ఒక ముళ్ళు పెట్టబడి ఉందంటాడు పౌలు. ఆ ముళ్ళును గురించి ముమ్మార్లు ప్రభువును వేడుకున్నాడంట. అయ్యా నా తండ్రి, నేను భరించలేకపోతున్నా, ఆ ముళ్ళు ఏంటో మనకు తెలియదు, అది తీసివే అన్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, నా కృప నీకు చాలు, ముళ్ళుంటే ఉండని అన్నాడంట. అప్పుడు నా బలహీనత యందు నా దేవుని యొక్క బలము నన్ను బలపరచుచున్నది, అది ప్రసిద్ధి చేయబడింది అనేటువంటి మాట అక్కడ 9వ వచనం అంటాడు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అంటాడు. ఎంత గొప్ప మాట! ఈ మాట ఎవరైనా అనగలరా? నా బలహీనతల యందు, నా ఓటముల యందు, నా నిరాశల యందు, నా నిస్పృహల యందు, నా యొక్క కష్ట దుఃఖాల యందు, అప్పులలో, ఆర్థిక సమస్యల్లో, వాటి అన్నిటి యందు కూడా నేను బహు సంతోషముగా క్రీస్తు యొక్క బలమునందు విశేషముగా నేను అతిశయపడుతున్నాను. ఎందుకంటే నేను బలహీనుడైనా కానీ నా యందు ఉన్న క్రీస్తు బలవంతుడు.
నేను ఆయనకు చెందిన వాడను అనేటువంటి మాట పౌలు అన్నట్టుగా మనం అనగలుగుతాం. ఆ ప్రభునందు ప్రేమ వాళ్ళరా. అలాగే 2 కొరింథీ 4వ అధ్యాయంలో 2 కొరింథీలోనే 4వ అధ్యాయంలో 7-9 వచనాలు కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము అనేటువంటి మాట అంటాడు. యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచినటువంటి వారు మంటి ఘటాల్లో ఈ శ్రమ, ఈ అనుభవం అంతా కూడా మాకు ఇవ్వబడింది. అవి బలహీనమైన పరిస్థితుల గుండా మనల్ని తీసుకువెళ్ళినా కూడా, శ్రమల గుండా మనల్ని తీసుకువెళ్ళినా కూడా, హింసాత్మకమైన పరిస్థితుల గుండా తీసుకువెళ్ళినా, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గుండా తీసుకువెళ్ళినా, ఓటముల గుండా తీసుకువెళ్ళినా కూడా మేము వాటి గురించి వెరవము, దాని గురించి ఆలోచన చేయము. ఎందుకంటే ఆయన అంటున్నటువంటి మాట ఏంటట, అక్కడ చూసినట్లయితే 9వ వచనంలో అన్నాడు కదా, చివరిగా ఏమన్నాడు, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము, బికాజ్ ద లార్డ్ లివ్స్ సో షల్ ఐ లివ్ ఫర్ హిమ్. నా దేవుడు సజీవుడు కనుక ఆయన కొరకు నేను జీవించుదును అంటాడు. 2 తిమోతి 1వ అధ్యాయంలో 7వ వచనం చూసినట్లయితే దేవుడు మనకు పిరికితనపు ఆత్మనివ్వలేదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహ ఆత్మనిచ్చాడు. 2 తిమోతి చాప్టర్ 1:7. చాలా మంది పిరికితనంతో ఆత్మహత్య చేసుకునే వారు ఉన్నట్లయితే నేను మీకు ఒక హెచ్చరిక. ఇంత బ్రతికి ఇంటెనకాల చచ్చినట్లు ప్రకటన 21వ అధ్యాయంలో 8వ వచనం చూసినట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 21:8లో చూసినట్లయితే అక్కడ కొంతమంది జాబితాని ఇస్తాడు. ఎటువంటి వారు అగ్నిగుండంలో పడివేయబడతారు, ఎటువంటి వారు పరలోకంలో ప్రవేశించారని. వారి జాబితాలో మొదటిగా ఉండేవారు ఎవరో తెలుసా? పిరికివారు. పిరికితనంతో ఆత్మాహుతి చేసుకునేటువంటి వారు పరలోకంలో ప్రవేశించలేరు, ప్రవేశించడానికి వీలు లేదనే మాట మనం చూస్తాం. కూడా సూసైడ్ అనే పదం మనకు కనిపించదు, ఆత్మహత్య అనే పదం కనిపించదు. ఎందుకంటే ఆత్మహత్య అనేటువంటి పదానికి బదులుగా వాడబడినటువంటి ఒకటే ఒక మాట ఏంటంటే, మనకందరికీ తెలుసు, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 13వ వచనంలో దేవుడు ఇచ్చినటువంటి 6వ కమాండ్మెంట్, 6th కమాండ్మెంట్, 6వ ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, ఎక్సోడస్ చాప్టర్ 20:13లో యూ షల్ నాట్ మర్డర్, నీవు నరహత్య చేయరాదు అంటాడు. దాని అర్థం ఏంటంటే, నిన్ను నీవు హత్య చేసుకోవడం కూడా నరహత్య, ఎందుకంటే నీ ప్రాణాన్ని నువ్వు తీసుకుంటున్నావు. అటువంటి వారు పరలోకంలో ప్రవేశించలేరు, వారు పిరికివారు, వారు నరహంతకులు. ఆ 2 జాబితాల కింద కూడా వస్తారు. కాబట్టి అట్టి వారు ప్రవేశించడానికి వీల్లేదు. చూడండి, ఈ లోకంలో సూసైడ్కి పురికొల్పే వాడు ఎవడని చూసినట్లయితే అపవాది, వాడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు మళ్ళీ మోసగిస్తాడు. అందుకే యోహాన్ సువార్తలో 10వ అధ్యాయంలో 10వ వచనం చూసినట్లయితే, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 10:10లో చూసినప్పుడు, దొంగతనమును, నరహత్యను, మోసమును, నాశనము చేయటానికి వచ్చును, అయితే నేను నా గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును వచ్చుచున్నానంటాడు. ద థీఫ్ కమ్స్ టు స్టీల్, టు కిల్ అండ్ టు డిస్ట్రాయ్, అండ్ ఓన్లీ ఫర్ దట్ హీ కమ్స్, బట్ ఐ కమ్ దట్ మై షీప్ మే లివ్ అండ్ మే హ్యావ్ అ లైఫ్ అబండెంట్. ఎంత మంచి మాట! యేసుక్రీస్తునందు మాత్రమే మనకు జీవము. అపవాది మనకు మరణాన్ని కలుగజేయవాడు, దొంగిలించేవాడు, మన సమాధానాన్ని దొంగిలిస్తాడు, మన నెమ్మదిని దొంగిలిస్తాడు, మన ఆత్మవిశ్వాసాన్ని దొంగిలించి మనల్ని బలహీనత వైపు నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే మనం బలపరిచి జీవంలోనికి నడిపించేటువంటి వాడు, సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చేటువంటి వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ప్రియులారా, ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నేను బ్రతిమలాడుకుంటున్నాను మిమ్మల్ని. డెత్లీ థాట్స్ ఆర్ ఫ్రమ్ Satan, బికాస్ హీఈస్ అ ఫెయిలియర్. హీ ట్రైస్ టు మేక్ ఎవ్రీవన్ అ ఫెయిలియర్. వాడు ఓడిపోయాడు, ఓటమి పాలైనటువంటి వాడు గనుక వాడందరినీ కూడా ఓటమి పాలు చేయాలని చూస్తాడు దుర్మార్గుడు. యేసుక్రీస్తు వాడిని సిలువలో ఓడించేశాడు, అధపాతాళానికి వాడిని త్రొక్కివేశాడు. వాడు బ్రతుకులో ఓటమి పాలైపోయాడు కనుక అందరినీ ఓటమి పాలు చేయాలని చూసేటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, చివరిగా 2-3 మాటలు మాత్రం చెప్పి ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 19-20 వచనాల్లో, అలాగే 7వ అధ్యాయంలో 23వ వచనంలో, 1 Corinthians చాప్టర్ 6:19 and 20, 1 Corinthians చాప్టర్ 7:23లో చూసినప్పుడు, మనము వెలపెట్టి కొనబడిన వారము, మనం మన సొత్తు కాదు అని వాక్యం చూస్తాం. We do not belong to ourselves that we can take our life. మన జీవితం మీద, మన ప్రాణం మీద మనకు అధికారం లేదు. ఎందుకంటే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నటువంటి యేసుక్రీస్తు, ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి we no longer belong to ourselves. మన జీవితాల్ని మనం పాడు చేసుకోవటానికి, మన శరీరాల్ని పాడు చేసుకోవటానికి, ఆత్మహత్య, బలవన్మరణానికి గురై అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోవడానికి మన జీవితం మీద మనకు హక్కు లేదు. ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు,
రక్తం పెట్టి మనల్ని కొన్నాడు. అటువంటి ప్రభుని మనం ప్రేమించబద్దులమంటున్నాము. ప్రియులారా, మొదటి పేతురు పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో 3-8 వచనాలు చూసినప్పుడు 1 Peter chapter 1 verses 3-8 మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసును. ఆయన క్రీస్తు తన మరణ పునరుద్ధానం బట్టి మనలా జన్మింపచేశాడు గనుక ఆ వాడబారని అక్షయమైనటువంటి స్వాస్థ్యం పొందినట్లు జీవంతో కూడిన నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. ఆ నిరీక్షణతో మనం బ్రతకాలి. ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏం కలిగినా లేకపోయినా, ఎటువంటి పరిస్థితులైనా కానీ నా ప్రభు నాకు ఇచ్చినటువంటి నిరీక్షణ బహు గొప్పది. ఆ వాడబారని మహిమా స్వాస్థ్యం కొరకు నేను ఎదురు చూడాలి అనేటువంటి నిరీక్షణతో మనం ప్రతి పరిస్థితిని అధిగమించాలనే మాట మనం చూస్తున్నాం. ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు కొరకు మాత్రమే మనం ప్రాణం పెట్ట బదులమైన మన రోమాపత్రిక 14వ అధ్యాయంలో 6-7 వచనాలు కూడా మనం చూస్తాము. కాబట్టి దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్ ఓవర్కమ్ డిప్రెషన్ అండ్ సూసైడల్ టెండెన్సీస్. Those who do not belong to Christ, they are overcome by depression and suicidal tendencies. నా మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే క్రీస్తుకు చెందిన వారు ఉన్నారో వారు లోకంలో కలిగేటువంటి భయంకరమైన మానసిక మాంద్యాన్ని, ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచనని జయించేటువంటి వారుగా ఉంటారు. అయితే ఎవరైతే క్రీస్తుకు చెందరో వారు ఆ యొక్క మానసిక మాంద్యం చేతిలో, ఆత్మహత్య అనేటువంటి తలంపుల చేతిలో ఓటమి పాలైపోయేటువంటి వారుగా ఉంటారు. ప్రభునందు ప్రేమ వాళ్ళ చివరిగా రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 35-39 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. ఫైనలీ ఇన్ Romans chapter 8 verses 35-39, 35-39 వచనాలు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని ఉరుడిగా నమ్ముచున్నాను అనే మాట పౌలు అంటాడు. ఈ లోకంలో క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా ఎడబాప రాదు. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, హింస అయినా, బాధ అయినా, శ్రమ అయినా, నిందైనా ఏది కూడా మనల్ని ఎడబాపకూడదు. ఎందుకంటే ప్రభు వాటన్నిటినీ లక్ష్య పెట్టక మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. మనము తుచ్చమైనటువంటి లోక సంబంధమైన వాటిని లక్ష్య పెట్టి మనం ప్రాణం తీసుకుంటే ఆయనకు చెందిన వారం ఎలా అవుతాం? ప్రభునందు ప్రేమ వారలారా, నా మాటలు జాగ్రత్తగా గమనించండి. చిన్న చిన్న విషయాలకు విలువైన జీవితాల్ని పాడు చేసుకోకండి. జీవితం ఒక్కసారి పోగొట్టుకుంటే మరలా రాదు. ఆత్మహత్య చేసుకున్నటువంటి వారి యొక్క పరిస్థితి ఏమవుతుందో మనకు తెలియదు. ప్రకటన గ్రంథాన్ని బట్టి చూసినట్లయితే వారు పరలోకంలో ప్రవేశించారని చూస్తాం అటువంటి వారు. కాబట్టి ఇంత బ్రతికి నిరీక్షణ లేని వారుగా మనం ఉండిపోతామా? ఓటములు సహజమే, జీవితంలో వస్తాయి. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే ఏముంది? బ్రతకంతమైపోతుందా? బిజినెస్లో నష్టమైపోతే ఏముంది? బ్రతకంతమైపోతుందా? ఆకాశ పక్షుల్ని దేవుడు పోషించట్లేదా? నేల నుండేటువంటి పురుగులు, చీమలు బ్రతకట్లేదా? నీవు నేను బ్రతకలేమా? దేవుడు కృపామయుడు, కనికర వాత్సల్య సంపన్నుడు. ఆయన కృపను బట్టి ఈ లోకంలో మనం బ్రతుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేసి బ్రతకొచ్చు. జీవితాన్ని మాత్రం ఆత్మహత్య ద్వారా ముగించుకుంటే మనకు నిరీక్షణ లేదు, అవకాశం లేదు. కాబట్టి జ్ఞాన హృదయం కలిగినటువంటి వారమే. కీర్తనకారుడు అంటాడు కదా, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు మా దినములు లెక్కించడం మాకు నేర్పమంటాడు. మన దినములు ప్రతి ఒక్క రోజు కూడా ఎవ్రీడే ఇస్ ప్రెషస్ అని గుర్తించి ప్రభు కొరకు పౌరుషం కలిగి బ్రతుకుతాం. మన కుటుంబాలను ప్రేమిద్దాం. ఎవరు మనల్ని ఇష్టపడినా ఇష్టపడకపోయినా, ఎక్కడ ఎవరు మనల్ని లెక్క చేసినా లెక్క చేయకపోయినా, లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా, ఎవరు మనతో ఉన్నా లేకపోయినా కూడా ప్రభు కోసం జీవిద్దాం. మన జీవితాన్ని మనమే బాగు చేసుకుందాం. దేవుడు అటువంటి జ్ఞాన హృదయమును మనందరికీ, ఆత్మహత్య, డిప్రెషన్ అనేటువంటి తలంపులు కలిగిన వారందరికీ దయచేసి అపవాది యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించి స్వతంత్రులుగా చేసి ప్రభు కొరకు జీవించే కృప ఆయన అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రియులారా, దయచేసి మీరు విన్నటువంటి ఈ వర్తమానము వీలైనంత మందికి షేర్ చేయండి. ఎక్కువ మంది ఈ మాటలు విని ఎవరైనా ఇలాంటి తలంపులు, పరిస్థితులు గుండా వెళ్ళే వారు ఉన్నట్లయితే తుచ్చమైనటువంటి లోక సంబంధమైన వాటి గురించి తమ జీవితాలు అర్థాంతరంగా ముగించుకోక నిరీక్షణ కలవారై జీవించినట్లు ఈ వాక్యం వారికి సహాయపడుతుందేమో మనకు తెలియదు. కాబట్టి let us be a source of blessing for others by forwarding this message and sharing to many people.